లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ నిజాం సాగర్ కు పూర్వ వైభవం కల్పించి సుందరీకరణ చేస్తాం. కౌలాస్కోట పరిశీలన సందర్భంగా మంత్రి జూపల్లి స్పష్టం. అమోఘం సాయుధ దళాల సేవలు. పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభంలో కలెక్టర్ ప్రశంసలు. గడీల పాలనలో తెలంగాణకు ఎంతో నష్టం. ప్రజా పాలనతో ప్రజల చెంతకు రేవంత్ ప్రభుత్వమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం. ఒక చోట బదులు మరో చోట చేప పిల్లలు. లోకల్ న్యూస్ కథనంపై స్పందించి చర్యలు. విద్యాశాఖలో వింత లీలలు. ఉద్యోగం ఇచ్చి తొలగించిన అధికారులు. లబోదిబోమంటున్న బాధితురాలు. నిజాం సాగర్ ప్రాజెక్టు కౌలాస్కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అందుకు అవసరమైన తోడ్పాటును అందిస్తానని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కౌలాస్కోటను పరిశీలించారు. రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జుక్కల్ నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశం కొరకు అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించి హెడ్స్ లూయిస్ లోని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కౌలాస్కోటను పరిశీలించారు. ముందుగా నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన గోల్డ్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసే టూరిజం స్పాట్ ను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తో మాట్లాడుతూ ప్రాజెక్టు నీటి మట్టం, పర్యాటక కేంద్రం ఏర్పాటుకు అవసరమయ్యే స్థల సేకరణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి హెడ్స్ లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి వెళ్లి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ నిజాం సాగర్ ప్రాజెక్టులో 365 రోజులు నీళ్లు ఉంటాయని, అందుకే ఇక్కడ టూరిజం ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. హెడ్స్ లూయిస్ లో జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని, త్వరలో దానిని పునరుద్ధరిస్తామని అన్నారు. అనంతరం జుక్కల్ మండలంలోని కౌలాస్కోటను సందర్శించి కౌలాస్కోట చరిత్రను తెలుసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని, నిజాం సాగర్ ప్రాజెక్ట్ కౌలాస్కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి వెంట స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, నాయకులు, అధికారులు ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున టూరిజం ప్రమోషన్ లో భాగంగా నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది. చెక్కు జరగకుండా పర్ఫెక్ట్ పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతాల్లో. అది చూస్తే మొత్తం టోటల్ గా వ్యూ కనపడతా ఉంది. దాంతో పాటుగా ఇదొక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 27 టీఎంసీ. అది కూడా 365 రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో 5 టీఎంసీలు 365 డేస్ ఉంటాయి. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత అంటే మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేస్తున్న కింద ఓపెన్ గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజల్స్ వస్తాయి. వాటిని ఆమోదించగలిగి దానికి టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్ తో పాటుగా ఇక్కడ ఒక 10 మెగావాట్స్ హైడల్ పవర్ జనరేషన్ ఉంది. 2 సంవత్సరాల క్రితం అది దాని డీఫంక్ట్ అయింది. సో అంటే అది కూడా పాత టెక్నాలజీ. సో దాన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళగానే అది ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశంలో కాబట్టి సంబంధిత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారికి, ఎందుకంటే వారు ఎనర్జీ మినిస్టర్ కాబట్టి
చెప్పేసి వీళ్ళని తొందరగా దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెలదీస్తున్నామని పేర్కొన్నారు. సాయుధ దళాల పథక దినోత్సవ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. సాయుధ దళాల పథక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది జిల్లా పాలనాధికారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. అదనపు కలెక్టర్ అంకిత్ తో పాటు కలెక్టరేట్ లోనే వివిధ శాఖల ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమ వంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు. వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెళ్లదీస్తున్నామని అన్నారు. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ వారి సేవల పట్ల గౌరవ భావంతో మెరగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రమేష్, కార్యాలయ సిబ్బంది సులేమాన్, బదాం గంగామోహన్, ఉమేర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రసాద్, కార్యదర్శి బి రవికాంత్, ఎం దివాకర్ రెడ్డి, గుజరాతీ మోహన్, అబ్రహం, సుజాత, సరస్వతి, లలిత, లక్ష్మి, జయశ్రీ, కామారెడ్డి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ సైనికుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. గడీల పాలనలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తూ సంక్షేమానికి కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక విపక్ష పార్టీలు అసత్య ప్రచారంతో పబ్బం గడుపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో ఇందల్వాయి, దర్పల్లి, సిరికొండ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు అధికారులు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గడీల పాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందని అన్నారు. అర్హులైన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక కల్లబుల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఆ పార్టీల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, నాయకులు మనోహర్ రెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, బొక్కల బాలయ్య, సుభాష్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక సంవత్సరం కాలంలో జరిగిందని చెప్పి మరి ప్రజాస్వామ్యం ఏర్పడ్డది. ఇవాళ గడిల పాలన పోయి ఇవాళ మరి మీరు ప్రజాభవన్లో కానీ మరి సెక్రటరియట్లో కానీ ఎక్కడైనా కానీ వేల మంది ప్రజలకు అందుబాటులో, మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మరి మేము సాధించిన విజయాలను చెప్పుకోవడానికి విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. గత 10 సంవత్సరాలు మొత్తం తెలంగాణ అప్పుల పాలు వేసి రూపాయల బోనస్ ఇవ్వడమే కావచ్చు, మరి రాబోయే కాలంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 నుండి 4,000 వరకు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, మరి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, మరి 500 రూపాయలకి సిలిండరు, మరి ఇంకా డిజిటల్ కార్డులు, రాబోయే కాలంలో సన్నబియ్యము ప్రతి పేదవానికి ఇవ్వాలన్నది ఏదైతే ఈ 6 గ్యారంటీ పథకాలు మనం ఎట్లయితే ముందుకు తీసుకుపోతున్నామో మరి ఈ విజయాలను ఒక సంవత్సరంలో తెలంగాణలో గతంలో 10 సంవత్సరాలు జరగలేనటువంటి అభివృద్ధి, ఈ ఫ్యూడలిస్టిక్ కుటుంబ పాలనను విముక్తి పొంది ఇలా మరి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయింది. మరి ఈ వారం రోజుల పొడుగా విజయోత్సవ సభలు, ప్రజాపాలన విజయోత్సవ కింద మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము గత సంవత్సరం నుండి ఏమైతే చేసినామో ఇవాళ రైతులకు 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావచ్చు. ప్రభుత్వ భూమిలో ఫులే అంబేద్కర్ నగర్ ప్రజలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, సబ్బని లత డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర శివారు ప్రాంతమైన గిరిరాజ్ కాలేజ్ పక్కన గల సర్వే నెంబర్ 168లో ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని
బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తండ్రి వెంకట్ జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. బహుజన లెఫ్ట్ బిఎల్పి నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ నగర్ ప్రజలతో జిల్లా కలెక్టర్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పూలే అంబేద్కర్ నగర్ ప్రజలను ఎన్నిక చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సబ్బన్ లత మాట్లాడుతూ పూలే అంబేద్కర్ నగర్ ప్రజల ఇందిరమ్మ ఇళ్ల స్థలాల విషయంలో శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ నుండి కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆర్డీఓ తహసీల్దార్లను పిలిచి సమస్యను పరిష్కరిస్తామన్నారన్నారు. నిజామాబాద్ నగరం జీజీ కాలేజ్ వెనకాల గత సంవత్సరం నుంచి పేదవాళ్ళు మరి గుడిసెలు వేసుకొని సహజీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఉన్నది. మరి ఆ విషయం పైన మరి గతంలో కూడా అనేక సార్లు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మరి ఎంఆర్ఓ గారికి కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర మరి పిసిసి ఉన్నటువంటి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ను కూడా కలవడం అనేది జరిగింది. దాంట్లో వెంటనే అతను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి కొంతమంది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి కంప్లైంట్లు చేస్తున్నారు అని చెప్పేసి తను ఆరోపణ చేస్తూ ఉన్నాడు. కానీ అది ఆరోపణ కరెక్ట్ కాదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడ పేదవాళ్లకు గుడిసెలు వేసుకొని అక్కడ సహజీవనం కొనసాగించాలా, వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు కల నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈ భూ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కానీ దాంట్లో చాలా మటుకు కొంతమంది అధికారులు కొంతమంది కుమ్మక్కమై మరి దాన్ని దుర్వినియోగం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సరైనది కాదని చెప్పేసి మేము బహుజన లెఫ్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఏదైతే పేదవాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్లకు పక్కా ఇండ్లు కట్టించాలా, వాళ్లకు ప్రభుత్వం ఏదైతే స్థలం ఉంటే ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి మన ప్రభుత్వం చెప్తుందో దాన్ని కూడా 5 లక్షలు కేటాయించే విధంగా ఇందిరమ్మ గృహాల కిందికి దీన్ని వీళ్ళ లబ్ధిదారుగా వీళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వాళ్ళ సొంత ఇంటిని కూడా కళ నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ముందడుగు వేయాలని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపన ఆమెదే. అందుకు అనుగుణంగా కష్టపడి చదివింది. జిల్లా విద్యాశాఖ అధికారులతో ఉద్యోగానికి సంబంధించిన ధృవపత్రాల పరిశీలన చేశారు. సీఎం చేతుల మీదుగా నియామక పత్రం పొందిన నెల గడువుకు ముందే ఉద్యోగం నుండి తొలగించారు. కారణం ఏంటో విద్యాశాఖ అధికారులకే తెలుసు. వారంతా రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు. డిఎస్సి 24లో అధ్యాపక ఉద్యోగం కోసం ఎంపికైన వారి ధృవపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి డిఎస్సి కమిటీకి పంపితే వారు ఉద్యోగాన్ని కేటాయిస్తారు. అక్టోబర్ మాసంలో జిల్లాలో ఈ ప్రక్రియ జరిగింది. 1:3 జాబితా ప్రకారం మెరిట్ లిస్ట్ ను సిద్ధం చేసి కమిటీ ఆమోదం కోసం పంపారు. మాక్లూర్ మండలం అమ్రాత్ కు చెందిన యువతి దసరాకు ముందు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాన్ని పొంది దర్పల్లి మండలం దుబ్బాకలో పోస్టింగ్ పొందింది. 23 రోజుల పాటు విధులు నిర్వహించిన ఆమెను విధుల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒకరికి రావలసిన ఉద్యోగం మరొకరు పొందారని సమాచారం. విద్యాశాఖ అధికారి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులో లేరు. చివరకు ఈ వివాదం ఎటువైపు తిరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు సాగేందుకు బాధితురాలు ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. కానీ పెంచిన తల్లిదండ్రులను నిత్యం స్మరించుకోవడం మన బాధ్యత. వారు ఈ లోకాన్ని వదిలి వెళ్లినా వారిని స్మరించుకుంటూ పుట్టిన గడ్డపై పలువురికి దాన ధర్మాలు చేశారు. తన వంతుగా విద్యార్థులకు సేవా దృక్పథంతో ఆర్థిక సహాయం చేశారు మండవ ఆదినారాయణరావు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఎత్తుండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎత్తుండ క్యాంప్ కు చెందిన సంఘ సంస్కర్త మండవ ఆదినారాయణరావు, ఆయన తల్లిదండ్రులు మండవ వరమ్మ అంజయ్య ఇటీవల కాలం చేసిన ఆయన భార్య రమాదేవి జ్ఞాపకార్థం వస్త్రదానం, అన్నదానం చేశారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఎత్తుండ క్యాంప్ కు చెందిన కృష్ణారెడ్డి అన్న కుమారుడైన బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హరిత దంపతులు సైతం పేద విద్యార్థులకు 6గురికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా మండవ ఆదినారాయణరావు ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని సత్కరించి దుస్తులను అందజేశారు. అలాగే సుమారు 50 మంది వృద్ధులకు చీరలు. రమాదేవి మీడియాతో మాట్లాడుతూ డబ్బులు ఎంతో మంది దగ్గర ఉంటాయి, కానీ అందులో కొంతమంది దాన ధర్మాలు చేస్తారన్నారు. అలాంటి వారి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందని ఆ కోవకు చెందిన వ్యక్తి మండవ ఆదినారాయణ అన్నారు. గత 25 సంవత్సరాల నుండి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇటీవల కాలం చేసిన భార్య రమాదేవి జ్ఞాపకార్థంగా పాఠశాలలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంగా విద్యార్థులకు, వృద్ధులకు వస్త్రదానంతో పాటు అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇలాంటి గొప్ప సంఘ సంస్కర్త అయిన మండవ ఆదినారాయణకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆమె కోరారు. అలాగే సంఘ సంస్కర్త మండవ ఆదినారాయణరావు మాట్లాడుతూ నేటి సమాజంలో తల్లిదండ్రులు 100 రూపాయలు ఖర్చు పెడితేనే తట్టుకోలేని కొడుకులున్నారు. కానీ తన కొడుకులు రామ్మోహన్ రావు, రమేష్ బాబులు మాత్రం అలా కాదన్నారు. 25 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న తనను సహకరిస్తూ వస్తున్నారని అన్నారు.
తన చిన్ననాటి నుండి తన దగ్గర ఉన్న కొంతైనా పేద ప్రజలకు చెందాలని ఉద్దేశంతోనే దాన ధర్మాలు చేస్తూనే వస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే తన కుమారులు సైతం అదే స్ఫూర్తితో నడుస్తూ తనను సహకరిస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాసరావు, రమాదేవి, ప్రధాన ఉపాధ్యాయురాలు అలివేలు, మండవ ఆదినారాయణరావు, కుమారులు రామ్మోహన్ రావు, రమేష్ బాబు, మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గోగినేని హనుమంతరావు, వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్ రజని, శ్రీనివాసరావు, పాపరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను రమా మండవ. యాక్చువల్లీ నేను సీనియర్ జర్నలిస్ట్. బిఫోర్ ఐఎమ్ వర్క్ విత్ ఐన్యూస్ అని 20 years అండ్ నన్ను లేటెస్ట్ R24 ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మండవ ఆదినారాయణ గారు అంటే మాకు మండవాని ఇంటి పేరుతోనే ఆయనతో అనుభవం ఉంది. గత ఆల్మోస్ట్ ఒక 15 yearsగా ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నాం. కాకుంటే మా మండవ అసోసియేషన్ తరఫున చేసిన కార్యక్రమాలు వేరైతే ఎస్పెషల్లీ నిజామాబాద్లో స్థిరపడి, అది కూడా ఎత్తుండ లాంటి ఒక కుగ్రామంలో స్థిరపడిన ఆదినారాయణ గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్న సేవా కార్యక్రమాలు మమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ప్రాక్టికల్గా చూద్దామని మేము గత కొంతకాలంగా ఆయనతో అసోసియేట్ అవుతూ ఉన్నాం. ఎత్తుండలోని జడ్పీ హై స్కూల్లో ఆయన ఎంతో కాలంగా పిల్లలతో అసోసియేట్ అవడమే కాదు, ఆ స్కూల్కి కావాల్సిన ఇమ్యూనిటీస్ అన్ని బేసిక్ ఇమ్యూనిటీస్ కల్పించడం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఆయన తన తల్లిదండ్రుల పేరు మీద, అదేవిధంగా ఇటీవలే కాలం చేసిన తన భార్య రమాదేవి పేరు మీద ఒక గొప్ప కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉన్నారు ప్రతి ఏడాది కూడా. దానికి అంతే స్థాయిలో అటు ఆయన బిడ్డలైన ఆయన కూతురు, అదేవిధంగా ఆయన ఇద్దరు కొడుకులు కూడా ఇతోధికంగా అదే స్థాయిలో సహాయపడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళ తండ్రికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం మన సొసైటీకి ఉంది. అంతేకాదు ఈరోజు ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఆయనతో ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 years ఆయన ఒక చిన్న పిల్లోడి తరహాలో ఇక్కడ పనిచేస్తున్న తీరు కానీ, ఒక స్కూల్లో తను కూడా ఒక భాగస్వామిగా మమేకమైన తీరు కానీ మా అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. ఇలాంటి ఒక కార్యక్రమానికి మేము సపోర్ట్ చేయడం కానీ, మేము ఇక్కడికి రావడం కానీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మా పూర్వజన్మ సుకృతంగా కూడా మేము భావిస్తున్నాం. అందుకే మేము ఆదినారాయణ గారిని ఎప్పుడు కూడా ఆదినారాయణ గారనో పెదనాన్న అని పిలవలేదు. మేమందరం కూడా ఆయన నాన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటాం. సో అలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్ళు కూడా ఆయురారోగ్యాలతో అలాగే జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. నమస్తే అండి. నా తల్లిదండ్రుల పేరు వరమ్మ అంజయ్య, నా భార్య పేరు రమాదేవి. నా తల్లిదండ్రులు ఇచ్చి శరీరం వాళ్ళ కోసమే ఉపయోగించాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి దాన కార్యక్రమాలు చేస్తానే ఉన్నాం నా తల్లిదండ్రుల కోసం. అది మంచో పుణ్యమో పాపమో పుణ్యమో భగవంతుకే తెలవాలి. నేను నిస్వార్థంగా చేస్తున్నా. దీంట్లో నాకు స్వార్థం అనేది ఏమీ లేదు. నాకు కావాల్సింది ఆ బిడ్డలు. గీతలో పరమాత్మ ఏం చెప్పాడంటే భేదవాడే నేను అన్నాడు ఆయన. అందుకని ఈ భేదవాళ్ళని చూడండి ఒకసారి. కుంటాళ్ళు గుడ్డాడు అంతమంది ఉన్నారు. వాళ్ళకి దానం చేయాలి, ఇంత భిక్ష పెట్టాలి ఒక్కరోజని కోరికతో పెట్టుకుంటా వస్తున్నా 20 సంవత్సరాల నుంచి. కానీ నాకు 2 కొడుకులు. ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని ఒక్కళ్ళు కూడా అనలేదండి ఇంతవరకు. ఇలా 100 రూపాయలు తండ్రి ఖర్చు పెడితే లంచగొడగా మాకు ఇవ్వకుండా ఎందుకు ఖర్చు పెట్టారు అని తిట్టే రోజులు ఇవ్వాలి. నా కొడుకు అంతవరకు ఎందుకు ఖర్చు పెడుతున్నావు నాన్న ఇన్ని డబ్బులు అని ఒక్కళ్ళు కూడా ఒక్కరోజు నన్ను ప్రశ్నించలేదు. అందుకని అయ్యాడు హైదరాబాద్ నుంచి నా కొడుకు ఇక్కడికి వచ్చాడు. కావాలని వాళ్ళ నాయనమ్మ కోసం వాళ్ళ అమ్మ కోసం రక్తం పంచుకుని వచ్చాడు. కాబట్టి వాళ్ళందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. నా మిత్రుడు సత్యం గారు కాబోయే చుట్టం, ఇంకా రావాల్సిన డాక్టర్ గారు రాలేదు, శ్రీనివాస్ గారు రాలేదు, ఇంకా రావాల్సిన రాలేక ఇబ్బందుల్లో ఆగిపోయారు. కానీ నా శక్తి కొలది ఇంకా చెయ్యాలి తప్పన. ఆరోగ్యం బాగలేదు, నన్ను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అయినా వచ్చి త్యాగం చేసుకున్నాక అయిపోయింది. తక్కువ చేశారు అందరూ. ఇట్లాగే ఇంకెవరన్నా నాకు చేస్తే ఆ పుణ్యాత్మకంటే పట్టు దొరుకుతుందని కోరుకున్నాను. అందరూ శుభం కలుగుతారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేక విద్యా వ్యవస్థ గందరగోళంగా మారిందని మధ్యాహ్న భోజన ఏజెన్సీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని ధ్వజమెత్తారు. మెను ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన భోజనాన్ని ఎలా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏఐటీయూసీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ద్వితీయ జిల్లా మహాసభ జరిగింది. ఈ మహాసభకు బైరి సాయమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 20,000 పైచిలకు పాఠశాలలలో 54,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారన్నారు. నాణ్యమైన భోజనం బడుగు బలహీన వర్గాల పిల్లలకు పెడుతూ ప్రభుత్వ పాఠశాలలో గురుకులాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పేరు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కానీ ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస గుర్తింపు ఇవ్వకుండా
విద్యార్థులకు సరిపడా కార్మికుల సంఖ్యను పాఠశాలలో పెంచకుండా, కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా, మెను ప్రకారం ఛార్జీలు పెంచకుండా కార్మికుల శ్రమను దోచుకోవడంతో పాటు ఆర్థికంగా అప్పుల పాలు చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక ప్రాంతంలో ప్రభుత్వం పంపిన నాణ్యత లేని బియ్యం వల్ల పిల్లలు అనారోగ్యం పాలైతే దానిపై విచారణ జరపకుండా మధ్యాహ్న భోజన ఏజెన్సీలను తొలగించడానికి పాల్పడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. పెరిగిన నిత్యావసర ధరల ప్రభావంతో 6 రూపాయలకు నాణ్యమైన భోజనాన్ని ఏ రకంగా వండి పెడతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 25 రూపాయల మెనూ ఛార్జ్ పెంచడంతో పాటు ఎన్నికల హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని, ఆశా అంగన్వాడీ కార్మికుల వలె మధ్యాహ్న భోజన కార్మికులకు యూనిఫారాలు ఇవ్వాలని, గుర్తింపు కార్డులో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహరావు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, ఈ మహాసభలో నాయకులు హనుమాన్లు, నాగలక్ష్మి, రూప, గంగామణి, రమ్య, గంగాధర్, సవిత, కవిత, గౌస్, 24 మండలాల మధ్యాహ్న భోజన నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. హాజరయ్యాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో 26,000 స్కూళ్లకు పైగా మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాంట్లో 54,201 మంది వంట కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తున్నా కూడా వాళ్ళకి రేటుకి కూడా వాళ్ళ వేతనము కేంద్ర ప్రభుత్వం నుంచి 600 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలుగా కలిసి 1,000 రూపాయలు మాత్రమే 23 వరకు ఇచ్చారు. ఆ తర్వాత ఉద్యమాల అనంతరం 2,000 రూపాయలు పెంచుతున్నట్లుగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించి మరి ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే వారికి వేతనం అందుతూ ఉంది. ఈరోజు ముఖ్యమైనటువంటి సమస్యలు మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో కోడిగుడ్ల సమస్య ఒకటి. గవర్నమెంటు 5 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది. బయట మార్కెట్లో మాత్రం 7 రూపాయల నుంచి 8 రూపాయల వరకు అమ్ముతున్నటువంటి నేపథ్యంలో కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్లను ఈరోజు ప్రభుత్వం ముందు తీసుకెళ్తా ఉన్నాము. దాంతోపాటుగా నిత్యావసర వస్తువులు జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పెంచినటువంటి ఈరోజు ఇప్పుడు రీసెంట్గా పెంచినటువంటి 74 పైసలు అంటే ఒక 5 రూపాయల 45 పైసల నుంచి 6 రూపాయల 19 పైసల వరకు, 8 రూపాయల 17 పైసల నుంచి 9 రూపాయల 19 పైసల వరకు పెంచడం అనేది పెద్ద గొప్ప మార్పు ఏమి తీసుకురాదు. నాణ్యమైన భోజనము, పౌష్టికాహారం పిల్లలకు అందించాలంటే మాత్రం కనీసము 25 రూపాయలు మాత్రం ఇవ్వగలిగితే మాత్రమే పిల్లలకి నాణ్యమైన భోజనం అందుతుందని చెప్పేసి మేము తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ తరఫున ప్రతి పిల్లోడికి పిల్లకి 25 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి మెనూ ఛార్జ్ పే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటుగా ఈరోజు రాష్ట్రంలో వంట కార్మికులు చాలా అభద్రతా భావంలో ఉన్నారు. వారికి పని భద్రత లేదు. వారికి పని భద్రత గ్యారంటీ కల్పిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఈనాడు వంట చేసేటువంటి కార్మికులు ప్రమాదవశాత్తు ఏదైనా గురైతే వాళ్ళకి ఆరోగ్య వైద్య సదుపాయాలు కల్పించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసం ప్రమాద బీమా పథకం అనేటువంటి దాన్ని కూడా ఈ కార్మికులకు అందజేయాలని చెప్పేసి, ముఖ్యంగా వీళ్ళు స్కీముల్లో పనిచేసేటువంటి వర్కర్స్ కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వాలని చెప్పేసి, ఒక 2 జతల బట్టలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు నిత్యావసర గంగపుత్రులకు ఉపాధి కల్పించాలని ఉచిత చేప పిల్లలను అందించగా అధికారులను తప్పుదోవ పట్టించిన కథనంపై జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయులు స్పందించారు. అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై శాఖపరమైన చర్యలకు నోటీసులు అందించే సొసైటీలను రద్దు చేస్తామన్నారు. మాసాని చెరువు కింద ఉన్న నేల్కల్ చెరువులో వదిలిన చేప పిల్లల వార్తా కథనాన్ని శుక్రవారం లోకల్ న్యూస్ ప్రసారం చేస్తుంది. ఒక చెరువు బదులు మరో చెరువులో వదలడానికి ప్రత్యక్ష కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. జిల్లాలో 600కు పైగా ఉన్న అన్ని చెరువులలో చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు 967 చెరువులు ఉండగా దీంట్లో 4,54,00,000 చేప పిల్లలు వేయాల్సి ఉండగా ఈ సంవత్సరానికి 2025 ఈ సంవత్సరానికి మనము
దాదాపు 1,92,00,000 చేపపిల్లలు విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో చూసినట్లయితే 4 జిల్లాల తర్వాత మనం 4వ స్థానంలో ఉన్నాము. చివరికి ఈ గత నెలలో 2024 సంవత్సరానికి చేపపిల్లల వేసే కార్యక్రమం పూర్తిగా సమాప్తం అయిపోయింది. కాకపోతే కొందరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో ఉన్న అధ్యక్షులు వాళ్ళ మధ్యలో వివాదాలు, గ్రూపిజం ఉండడం ద్వారా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా చేపలు వేసేటప్పుడు కానీ, చేపలు పట్టుకొని అమ్మేటప్పుడు కానీ మధ్య దళాలకు తావు ఇవ్వకుండా వాళ్ళు సొంతగా వేసి పెంచుకొని పట్టుకోవాలి. అధికారులకు తప్పుడు సూచన ఇచ్చినా కూడా ఇది చట్టబద్ధంగా నేరం అవుతుంది. కాబట్టి సహకార సంఘాలు ఎవరైతే తప్పుదోవ పట్టిస్తున్నాయో అధికారులను చట్టబద్ధంగా నడవకుండా సెక్షన్ 80 ప్రకారం ఇటువంటి సంఘాలు ఆడదూడలు పుట్టాలి, రైతన్నకు లక్ష్మి కళపట్టాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లింగ నిర్ధారితను అందుబాటులోకి తేవడం జరిగిందని మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు చెప్పారు. పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించుకుంటే ఆడదూడలు పుట్టే రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని పశువులు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెగ్డోలి గోపాలమిత్ర కేంద్రం పరిధిలో గల సుంకిని గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఆదేశాల మేరకు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరానికి ముఖ్య అతిథులుగా కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు పాల్గొని గోమాతకు పూజలు చేసి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా రైతులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. గోపాలమిత్ర డి సాయిలు కృత్రిమ గర్భధారణ చేయడంతో పుట్టిన ఆడదూడను చూసి మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు గోపాలమిత్ర సాయిలను అభినందించి ఆ దూడను నట్టల నివారణ మందును వేశారు. తదనంతరం పోతంగల్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ రైతులకు లింగ నిర్ధారిత కరపత్రాలను రైతులకు అందజేశారు. పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించుకుంటే లింగ నిర్ధారిత నాలికల వినియోగం వలన 90% కంటే ఎక్కువ మేలు జాతి ఆడదూడలు పుట్టి రైతులకు పశు పోషణ మరింత లాభసాటిగా ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగా పోతంగల్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ సుమారు 60 పశువులకు పరీక్షలు చేయగా అందులో 24 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు చేశారు. 6 పశువులకు కృత్రిమ గర్భధారణ, 5 పశువులకు సాధారణ చికిత్సలు, 25 దూడలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది. గొర్రెల మేకల పంపకందారుల వద్దకు వెళ్లి సుమారు 687 గొర్రెల మేకలకు పీపీఆర్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు మాట్లాడుతూ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుంకిని గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఉచిత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఉచిత పశు వైద్య శిబిరాలను పశువులున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా పశు వైద్యాధికారుల ఆదేశాల మేరకు సుంకిని గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మాజీ సర్పంచ్ మాధవరావు పటేల్, మాజీ ఎంపీటీసీ హనుమంతరావు పటేల్, వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ మంజుల, వెటర్నరీ అసిస్టెంట్ సుధీర్ గౌడ్, గోపాలమిత్రులు హెగ్డోలి సాయిలు, హంగర్గ ఫారం రియాజ్, కొడిచెర్ల నగేష్, కొత్తపల్లి రాము, దోమలడిగి తుకారం, వెటర్నరీ సిబ్బంది లక్ష్మీభాయ్, గ్రామ రైతులు పౌడే మాధవరావు, జైనూర్ రాజు, గంగారాం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో పశుసంవర్ధక శాఖ తరఫున పశువులకు ఉచిత గర్భ నిర్ధారణకు సంబంధించిన చికిత్సలు అలాగే పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమైనా బర్రెలు చూడు కట్టినట్టయితే ఆ 3 నెలల చూలు కట్టిన పశువులను చెక్ చేసి నిర్ధారణ చేసి చూలు ఉన్నట్లయితే చూలుని చెప్పడం, అలాగే లేకపోతే దాని వెనుకున్న సమస్యని నిర్ధారించి తగు వైద్యం అందించి తర్వాత మరలా కట్టే విధానంగా తయారు చేసుకోవడం అన్నారు. అలానే ఈ పశువులు ఎదకొచ్చినప్పుడు సరైన సమయంలో వీర్యం చేయించుట అలాగే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పశువులు ఆవులు ముఖ్యంగా ఏంటంటే 3 సంవత్సరాల నుంచి కరెక్ట్ ఎదకొస్తూనే ఉంటాయి. ఆ టైంలో మాత్రమే మనము లక్షణాలు కనిపెట్టి దానికి సంబంధించిన ఇంజక్షన్ చేయించడం వల్ల పశువులు కడతాయి. అలాగే ఇందులో మంచి బెనిఫిట్ ఏంటంటే ఈ మన ఇంజక్షన్తో చేసిన ఇంజక్షన్ల ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్ వ్యాపించదు, తద్వారా గర్భవాతం అనేది రాకుండా జరుగుతుంది. అలాగే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే మనకు ఎందుకు మన పాత విధానంలోనే ఈ కోతులు దాటిస్తూ ఉంటారు. ఆ సమస్య ఏంటంటే గర్భవాతం దారితీస్తుంది, తర్వాత పశువు అనేది చెడిపోవడం జరుగుతుంది ఫ్యూచర్లో. కాబట్టి అట్లాంటి సమస్యను నివారించాలంటే ఇది సరైన పద్ధతి అన్నమాట. అలాగే రైతులకు విన్నవించేది ఏంటంటే ఇంతకు ఒక ఇంజక్షన్ వేస్తే అది ఆడదూడ పుడుతుందా మగదూడ పుడుతుందా అనేది తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ద్వారా 90 నుంచి 90% ఆడదూడలు పుట్టే విధంగా టెక్నాలజీ వచ్చింది.
ఆ టెక్నాలజీలో ఏంటంటే రైతు బాట 250 ఒక ఇంజెక్షన్ పశువుకు చేయించుకున్నట్లయితే ఆ 250 రూపాయలు తీసుకొని ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పశువులు కట్టినట్టయితే మంచిది, ఒకవేళ కట్టకుంటే ఆ 250 రూపాయలు ఆయన కొడుకు వాపసు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతుకు ఏ విధంగా నష్టం చేయకొచ్చే విధంగా ఉండదు. కాబట్టి ఈ పశువులు ఏవైతే పశువుల మీద ఆడదూడలు పుడతాయి కాబట్టి మనకు ఆడదూడలు మన భవిష్యత్తు కోసం అవసరం కాబట్టి ఈ యొక్క ఇంజక్షన్లు వినియోగించుకొని కోరుతున్నాను. అలాగే ఇవాళ క్యాంప్కు మాకు సహకరించిన మా చైర్మన్ గారు కాన్స్టిట్యూషన్ పోతంగల్ కేంద్రంలోని సుంకిని గ్రామానికి పశు లింగ నిర్ధారణ వీర్యంతో కృత్రిమ గర్భవతి కార్యక్రమానికి వచ్చినటువంటి వెటర్నరీ డాక్టర్ గారు, వారి సిబ్బందికి మరియు మా గ్రామ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాధవరావు అన్నగారికి మరియు పెద్దలు మాజీ ఎంపీటీసీ హనుమంతరావు పట్ల గారికి, నా రైతు సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వ్యవసాయ ఆధారితకు మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు పశువులకు లింగ నిర్ధారణ కార్యక్రమం పెట్టడం జరిగింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పర్యటించారు. పలువురు కాంగ్రెస్ కుటుంబాలను పరామర్శించారు. సిరికొండ మండలంలో పలు గ్రామాలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ నాయకులు వంచ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి ఐటీఐ కాలేజ్ కోసం స్థలం పరిశీలన జరిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకరం రవి, జిల్లా సీనియర్ నాయకులు ఎర్రన్న, వెలుమల భాస్కర్ రెడ్డి, ఉమాజీ నరేష్, మండల మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో గారడీలు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. 6 గ్యారంటీలో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేశారో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్యారంటీలపై సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు నోసుకొని హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. గడిచిన ఏడాది కాలంలో రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 100% పూర్తి స్థాయిలో అమలు చేసినా ఏ ఒక్క హామీ లేదని, ఏదైనా ఉంటే తను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి మహిళలకు మొండి చేయి చూపిందని విమర్శించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికైనా ఇచ్చినట్టు రుజువు చేస్తే తాను ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు. ఓవైపు రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోతుండగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు జరుపుకుంటుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సన్నద్ధకు ఒక్కొక్క రకమంటుడు రైతు రుణమాఫీ కూడా 100 మంది ఉంటే 20-30 మందికి ఇచ్చినాం. బోనస్ కూడా 100 మంది ఉంటే 10-15 మందికి ఇచ్చినాం. ఏమన్నా అంటే అస్సలు ఆగుర్రి అంటున్నాం. ఇలా భూపతి రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిండు. భూపతి రెడ్డి ప్రతి ఒక్క రంగంలో రూరల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా మొన్న రోడ్ల గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతున్నా, నువ్వు శంకుస్థాపన చేసిన ఒక్క రోడ్లన్నా కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఇది మన వాళ్ళు మాట్లాడతారు. నరేంద్ర మోడీ కూడా 6 ఏళ్ల నుంచి ప్రధానమంత్రి ఉన్నాడు, ఏం చేసిండు అని అడుగుతారు. నేను చెప్తా ఇలా నరేంద్ర మోడీ ఏం చేసిండు. ఏడరాలే 2 కేంద్రీయ విద్యాలయాలు, బోధనలో ఒకటి, నిజామాబాద్ ఒకటి కేంద్రీయ విద్యాలయాలు నరేంద్ర మోడీ తెచ్చిండు. 2 నవోదయాలు ఈ రాష్ట్రంలో 7 నవోదయాలు ఇస్తే 2 నవోదయాలు, ఒకటి జగిత్యాలు, ఒకటి నిజామాబాద్ ఇచ్చింది. ఇవాళ 7 ROBలు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు భారతదేశం స్వతంత్రం వచ్చి నుంచి ఇందూరులో జరగలే, తెలంగాణలో ఎక్కడ జరుగుతలేవు, ఇక్కడ జరుగుతున్నాయి. ఇలా నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఓన్లీ 100 కోట్ల అభివృద్ధి చేస్తుంది. ఈడ ఇందల్వాయి ఉంటుంది, ఇందల్వాయి రైల్వే స్టేషన్ చేసిరు, బ్రిడ్జ్పల్లి చేసిరు, బ్రిడ్జ్పల్లికి వెళ్ళి నిజామాబాద్ దాకా రైల్వే లైన్లు ఆధునీకరిస్తున్నారు 100 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి. ఇలా ఏ రోడ్ అన్నా ఒక్కసారి హైదరాబాద్ పోయే రోడ్ చూస్తారు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు అవుతున్నాయి, దాని పక్కపడి సర్వీస్ రోడ్లు అవుతున్నాయి. అన్నీ కూడా సాధించింది నరేంద్ర మోడీ, ధరంపురి అరవింద్ అని చెప్పి నేను చెప్తున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, భూపతి రెడ్డి నీకన్నా 4 నెలల తర్వాత ఎమ్మెల్యే ఎంపీ అయి
4 నెలల తర్వాత ఎంపీ అయినా కానీ 2 నవోదయాలు తీసుకొచ్చి ఇవ్వాలి చెప్తున్నాడు. నిన్న పార్లమెంట్లో ఈడ యాడ చక్రాన్పల్లిలా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడం జరిగింది. అడిగింది ఎయిర్పోర్ట్ ఏమైందంటే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలే. మొన్న గాడాడలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము కొత్తగూడెంలో తెస్తాం, మేము వరంగల్లో తెస్తాం, మేము ఆదిలాబాద్లో తెస్తాం. మరి నిజామాబాద్ ఏం చేసిందా రేవంత్ రెడ్డి? నిజామాబాద్ నీకు ఓట్లేయలేదా? ఈడ భూపతి రెడ్డి గెలిపేయలేదా? ఆడ సుదర్శన్ రెడ్డి గెలిపేయలేదా? ఈడ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ చేయలేదా? కార్పొరేషన్ చైర్మన్ కాలేదా? మరి నిజామాబాద్ లో చక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ రాగి కూడా లేకపోయి ఇచ్చే ప్రజలకి గతి లేకపోయా. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించండి. కాంగ్రెస్ అంటేనే మోసం, మోసం అంటేనే కాంగ్రెస్. వాళ్ళ అధికారమే కావాలి తప్ప ఏదైనా చెప్తారు, ఏదైనా చెప్తారు. ఇప్పుడు ఇలా సన్నరకంగా 500 అన్నారు, అది మేము పెట్టిన పెట్టి అంటున్నారు. ఇప్పుడు ఇలా రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మోసాలందరూ గ్రహించి స్థానిక సంస్థల బీజేపీ క్యాండిడేట్ గెలిపించి బ్రహ్మాండమైన మెజారిటీతో బీజేపీ గెలిపించండి. బీజేపీ వ్యక్తిని సీట్లో కూర్చోబెట్టింది. ఏది చెప్పిండో అదే చేస్తాడు, చెప్పేదే చేస్తాడు. కాబట్టి మోసాలకు తావున్నది, బీజేపీ అంటే మోసాలకు తావున్నది. కాబట్టి మీరందరూ కూడా గ్రహించి బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపించండి. అయితేనే మనకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పి నేను అందరినీ కూడా మండల ప్రజలందరూ కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అది 6 గ్యారంటీలు కాదు, 66 అబద్ధాలు అంటూ ఇవాళ మనకు ఏదైతే రుణమాఫీ ఉందో అట్లాగే మహిళలకు 22,500 పింఛన్ ఉందో, వికలాంగులకు 4,000 రూపాయలు, ఇవన్నీ ఎన్నో 6 గ్యారంటీలు చెప్పి ఇలా 66 అబద్ధాలు చెప్పి మన ప్రజల్ని ఎంతో మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా గర్పెల్లి మండలంలో మన దినేష్ అనే ఆధ్వర్యంలో అందరం కలిసి ఇలా పబ్లిక్ తీసుకుపోయే అవసరం ఉంది. ఎందుకంటే ఇలా రుణమాఫీ అయితే రైతులకు నట్టన ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. 2 రోజుల ఈ ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు వారి సృజనాత్మకతతో తయారు చేసిన ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆటపాటలతో బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయ్ పాల్గొన్నారు. సైన్స్ పుట్టిన నాటి నుండి మొదలుకొని చనిపోయే వరకు అవసరమే అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. సైన్స్ కు పుల్ స్టాప్ లేదన్నారు. ఈ రోజు సైన్స్ ఎంత అభివృద్ధి చెందింది అంటే రాకెట్ లో వెళ్లి చంద్రుడి, సూర్యుడి ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు పంపిస్తున్నారంటే సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చన్నారు పోచారం. అనంతరం ప్రాజెక్ట్స్ ను ఎంపిక చేసిన వారిని జ్ఞాపికతో పాటు సర్టిఫికెట్స్ ను అందజేశారు. ప్రదర్శన ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన ఊహించిన దానికంటే విజయవంతమైంది, సక్సెస్ అయింది. 512 ప్రాజెక్టులతో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామంటే దీని వెనుకాల ఉపాధ్యాయుల కృషి చాలా ఎంతో ఉందని చెప్పేసి కూడా చెప్పక తప్పదు. ఆ చిన్న పిల్లలలో వారిలో ఉన్నటువంటి మేధా సదస్సును వెలికి తీసి వారిని ఆ విధంగా తయారు చేయటంలో ఉపాధ్యాయుల యొక్క కృషి, వారి యొక్క శ్రమ, రాబోయే తరాలకు కూడా ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నారో వారి యొక్క తెలివి అంతటితో ఆగతి. ఒక్కటికి 2 ఇంతలై 3 ఇంతలై విద్యావంతులై ఉన్నత చదువులు చదువుకొని వారు మీరు ఏదైతే ఈరోజు ఒక శ్రీకారం చుట్టించారో ఆ శ్రీకారం చుట్టించిన దాన్ని ఇంకా ప్రాక్టికల్ గా అంతరిక్షం వైపు వెళ్లేటువంటి పరిస్థితిలో పరీక్షలో వీరు కూడా పాల్గొనేటువంటి పరిస్థితిని కలిగించబోతున్నారంటే అది ఉపాధ్యాయ బృందానికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. చంద్రమండలంకి వెళ్లి ఆ చంద్రమండలం మీద దిగి ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు భూమి మీదకి పంపిస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు, ఊహకందనటువంటి విషయం ఇది.
నిన్న ఎవరో మళ్ళొకటి ర్యాకెట్ ప్రయోగించారు. సూర్యుడు చుట్టుముట్టున్నటువంటి పరిధిని తాకడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇటు పోతున్నామంటే పిల్లలలో ఉన్నటువంటి ఒక తెలివిని మనం బయటకు తీసినట్టయితే వారు సాధించలేరు. 2014 ఫిబ్రవరి 28 కట్ ఆఫ్ తేదీని తొలగించి బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు డిమాండ్ చేశారు. డిసెంబర్ 11న తలపెట్టిన చలో ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఎల్టీయూ కార్యాలయంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ అనసూయ, జిల్లా అధ్యక్షురాలు టి వెంకటలక్ష్మి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులకు ప్యాకర్లు, బట్టి, చటన్ టేకేదారులకు 2014 ఫిబ్రవరి 28న కట్ ఆఫ్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 11 బుధవారం కామారెడ్డి సిఎస్ఐ చర్చ్ నుండి కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉందన్నారు. ఈ ధర్నాలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ జిల్లా నాయకురాలు కె గంగమణి, గంగాధర్, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ కార్మిక సంఘం కళావతి తదితరులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి, చాటన్ తదితర కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కట్ ఆఫ్ డేట్ తొలగించాలని డిమాండ్ చేస్తూ 11వ తారీఖు నాడు బుధవారం నాడు చలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు జరగబోయేటువంటి ధర్నా కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలో వివిధ మండలాల్లో వివిధ బీడీ కంపెనీలో పనిచేసే కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం. గడిచిన ఎన్నికలల్లో బీడీ కార్మికులకు 4016 రూపాయలు ఇస్తాం, మహిళలకు గృహ ఇంటి మహిళలకు 2500 భృతి కల్పిస్తామని ఇచ్చిన హామీ రేపటికి సంవత్సరం గడుస్తున్నది, ఇప్పటికీ ఇచ్చిన వాగ్దానం అమలు కాలేదు. మరి 9వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా బీడీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానము వెంటనే అమలు చేయాలా, లేకపోతే జరగబోయేటువంటి పరిణామాలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు అని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర కమిటీగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి కామారెడ్డి జిల్లాలో వచ్చే 11వ తారీఖు నాడు కామారెడ్డి సిఎస్ఐ గ్రౌండ్కు ఉదయం 10 గంటలకు బీడీ కార్మికులందరూ హాజరైతే అక్కడి నుండి భారీ ర్యాలీతో కలెక్టర్ కార్యాలయం వరకు ఉంటుంది. కలెక్టర్ కార్యాలయంలో జరిగే ధర్నాకు అప్పట్లోగా ఈ ప్రభుత్వం దిగేసొచ్చి కార్మికులకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు నెల 11 ఈ డిసెంబర్ 11వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో బీడీ కార్మికుల ధర్నా ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు అది అమలు చేయాలి. మరి బీడీ కార్మికులకు 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టింది కాబట్టి దాన్ని ఎత్తివేయాలి. వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా ఇవ్వాలి. అన్ని రకాలుగా ఇచ్చిన ఇవేవి వాగ్దానాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి అవి తప్పనిసరిగా అమలు చేయాలి. బీడీ కార్మికులు అందరూ దీనికి కలెక్టర్ ఆఫీస్కు రావాలి. మరి రేవంత్ రెడ్డికి మనం చేసేది పోరాటం కనిపించాలి. మరి అందరూ కూడా ప్రజలందరూ కార్మికులు, బీడీ కార్మికులు కానీ, ప్యాకర్లు కానీ, షేకర్లు కానీ అందరూ కూడా ఈ మీటింగ్కు హాజరయ్యి మన ఈ మీటింగు ఈ ర్యాలీని విజయవంతం చేయాలి. మనము 4016 రూపాయలు పోరాటం సాధించుకొని మన పోరాటం ద్వారా రేవంత్ రెడ్డికి చూపెట్టాలి. అది కూడా అసెంబ్లీలో మరి దీని ఎలాంటిది హామీలను కూడా దాన్ని ఊసెత్తలేదు కాబట్టి దాన్ని కూడా అసెంబ్లీలో పెట్టి దాన్ని అమలు చేయాలని కోరుతూ మా శ్రామిక శక్తి ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. అది రేవంత్ రెడ్డి కూడా అమలు చేయాలని కోరుతున్నాం. వ్యవసాయం తర్వాత ఆధారపడి బతుకున్న పరిశ్రమ ఏదన్నా ఉన్నదంటే బీడీ పరిశ్రమ. అందులో అత్యధికంగా మహిళలే పనిచేస్తూ ఉన్నారు. కానీ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పుడున్న కూలీ అతి తక్కువ కూలీ, అసలు ఏ రంగంలో కూడా అంత తక్కువ కూలీ ఉండదు.
అలాంటి పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి, వాళ్లకు సరైన కూలీ లేదు, సరైన పని లేదు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఆసరగా మేము ఈ 2000 ఇచ్చే 2000 కానీ అలాగే రేవంత్ రెడ్డి అన్న 4000 రూపాయల పింఛన్ ఏదైతే హామీ ఇచ్చిందో ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవ్వవలసిన అవసరం ఉంది. సంవత్సర కాలం అవుతుంది. నాడు ఇటలీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి నేడు లాయర్ గా పట్టా పొందారు నిజామాబాద్ కు చెందిన రుద్రప్రతాప్. నిజామాబాద్ వినాయక్ నగర్ కు చెందిన ఉప్పు సంతోష్ శ్రీలక్ష్మిల పెద్ద కుమారుడు రుద్రప్రతాప్ ఇటలీలో ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రుద్ర ఇంటీరియర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో తెలంగాణలో బిజినెస్ మెన్ గా గుర్తింపు పొంది న్యాయ రక్షణకై లా చేసి న్యాయవాదిగా రాణించాలని వృత్తిపై ఉన్న ఆసక్తితో ఎల్ఎల్బి పూర్తి చేసి హైకోర్టులో ప్రమాణం చేసి పట్టా పొందాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పు సంతోష్ మాట్లాడుతూ ఒక తండ్రిగా గర్వపడుతున్నానని, ప్రజలకు సేవ చేయాలని, న్యాయాన్ని కాపాడాలని తన కుమారుడు ఈ వృత్తి ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాం సాగర్ కు పూర్వ వైభవం కల్పించి సుందరీకరణ చేస్తాం. కౌలాస్ కోట పరిశీలన సందర్భంగా మంత్రి జూపల్లి స్పష్టం. అమోఘం సాయుధ దళాల సేవలు. పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభంలో కలెక్టర్ ప్రశంసలు. గడీల పాలనలో తెలంగాణకు ఎంతో నష్టం. ప్రజాపాలనతో ప్రజల చెంతకు రేవంత్ ప్రభుత్వమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం. ఒక చోట బదులు మరో చోట చేప పిల్లలు. లోకల్ న్యూస్ కథనంపై స్పందించి చర్యలు. విద్యాశాఖలో వింతలీలలు. ఉద్యోగం ఇచ్చి తొలగించిన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.